ఇప్పుడు మనం ఈ సమ్ చేద్దాం. ఏమి ఇచ్చారంటే వాళ్ళు tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు secant స్క్వేర్ θ ప్లస్ cosecant స్క్వేర్ θ ఈక్వల్ టు secant స్క్వేర్ θ ప్లస్ cosecant స్క్వేర్ θ. secant స్క్వేర్ θ ఇంటూ cosecant స్క్వేర్ θ అంటే దీన్ని యూస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఇది వచ్చిన తర్వాత దీన్ని యూస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దీన్ని తీసుకుందాం. సొల్యూషన్ దీన్ని తీసుకుందాం. tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి tan θ secant θ cosecant θకి tan θ cot θకి రిలేషన్ అంటే తెలుసా? tan θని మనం tan θ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్లో ఉంది అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ప్లస్ 2 tan θ cot θ ఇది వచ్చేది మనకి. ఇక్కడ మనకి tan స్క్వేర్ θ అంటే secant స్క్వేర్ θ మైనస్ 1 అని రాసుకోవచ్చు. ప్లస్ cot స్క్వేర్ θ అంటే cosecant స్క్వేర్ θ మైనస్ 1 అని రాసుకోవచ్చు. ప్లస్ tan θ cot θ క్యాన్సిల్ అయిపోతాయి, 2 మిగిలిద్ది. ఈ రెండు ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు చూద్దాం. మనకి ఓ ఫార్ములాస్ ఉన్నాయి. tan స్క్వేర్ θ secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1, cot స్క్వేర్ θ అదే cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి tan స్క్వేర్ θ కావాలి కాబట్టి ఈ 1 అనేది పంపించి ఇది tan స్క్వేర్ θ అనేది పంపించాను. ఓకే, అప్పుడు secant స్క్వేర్ θ మైనస్ 1 అయింది tan స్క్వేర్ θ అంటే. ఇక్కడ కూడా అంతే, cot స్క్వేర్ θని అటు పంపించి 1 అని ఇటు పంపించా, అప్పుడు cot స్క్వేర్ θ ఈక్వల్ టు cosecant స్క్వేర్ θ మైనస్ 1 అయింది. ఓకే, చూడండి, cosecant స్క్వేర్ θ 1 అని ఇటు పంపిస్తే మైనస్ 1 అయింది, cot స్క్వేర్ θ అని పంపిస్తే ప్లస్ cot స్క్వేర్ θ అయింది. ఓకే, అంటే cot స్క్వేర్ θ ప్లేస్లో cosecant స్క్వేర్ θ మైనస్ 1 రాయొచ్చుగా. వాడు దీని ప్లేస్లో ఇది రాసా, దీని ప్లేస్లో ఇది రాసా. tan θ cot θ క్యాన్సిల్ అయిపోతాయి, 2 మిగిలిద్ది. secant స్క్వేర్ θ ప్లస్ cosecant స్క్వేర్ θ మైనస్ 1 ఎంత -2 ప్లస్ 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తాయి? ఈ రెండే వచ్చేది secant స్క్వేర్ θ ప్లస్ cosecant స్క్వేర్ θ. ఇది వచ్చేసింది మనకి. ఇంకా ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు secant స్క్వేర్ θని మనం 1/cos θగా రాయొచ్చుగా. స్క్వేర్ ఉంది కూడా స్క్వేర్ పెడుతున్నా. ప్లస్ cosecant θని 1/sinగా రాస్తున్నా, 1/sin θ హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఈ స్క్వేర్ మొత్తం 1 ఎక్కి cos θగా పెడుతున్నా. 1 స్క్వేర్ అంటే 1 cos స్క్వేర్ θ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 sin స్క్వేర్ θ. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 1 ఇంటూ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఇంటూ 1 cos స్క్వేర్ θ పై cos స్క్వేర్ θ ఇంటూ sin స్క్వేర్ θ, cos స్క్వేర్ θ ఇంటూ sin స్క్వేర్ θ. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే 1 అని మనకి తెలుసు, బై cos స్క్వేర్ θ ఇంటూ sin స్క్వేర్ θ. ఇప్పుడు దీన్ని నేను 1/cos స్క్వేర్ θ ఇంటూ 1/sin స్క్వేర్ θ ఇలా రాస్తున్నా, ఇంటూ పెట్టి మధ్యలో. అంటే 1 ఇంటూ 1 cos స్క్వేర్ θ ఇంటూ sin స్క్వేర్ θ. ఓకే, అంటే ఈ secant cosecant సపరేట్గా ఉన్నాయి కదా, అందుకని దీన్ని కూడా సపరేట్గా చేస్తున్నా. దానికి దీనికి 1/cos అంటే secant, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెడతాం secant θ. 1/sin అంటే cosecant స్క్వేర్ θ. ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెట్టేసాం. ఓకే, ఏం లేదు, దీన్ని యూస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇది రాసుకున్నా, a ప్లస్ b హోల్ స్క్వేర్ అనే ఫామ్లో ఉంది అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. tan θ cot θ క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే tan θ ఇంటూ cot θ, tan θ ఇంటూ cot θ అంటే 1/tan θ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేది. ఇక 2 ఇంటూ 1 2. tan స్క్వేర్ θ అని secant స్క్వేర్ θ మైనస్ 1గా రాసా, cot స్క్వేర్ θ అని cosecant స్క్వేర్ θ మైనస్ 1గా రాసా ఈ ఫార్ములాస్ ప్రకారం. ఓకే, -1 -2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు ఇక్కడ రాసేస్తాం. secant స్క్వేర్ ప్లస్ cosecant స్క్వేర్ θ ఇది వచ్చేసింది. దీన్ని యూస్ చేసుకుని దీన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు secant θని 1/cosగా రాసే, cosecant θని 1/sinగా రాసే. క్రాస్ మల్టిప్లికేషన్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టా,
స్క్వేర్తో న్యూమరేటర్కి డినామినేటర్కి పెట్టాను. కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. దీని వాల్యూ 1 వచ్చేసింది. 1 కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. దీన్ని నేను 1 కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 సైన్ స్క్వేర్ థీటా గారు సపరేట్ చేశా. ఓకేనా, మధ్యలో ఇంటూ పెట్టి 1 కాస్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎందుకు స్క్వేర్ పెట్టే, 1 సైన్ అంటే కొసీకెంట్ స్క్వేర్ పెట్టేసా. ఇప్పుడు ఇది వచ్చేసింది చూడండి, అంటే మనకి ఇది వచ్చేసింది. దీన్ని యూజ్ చేసుకుని దీన్ని యూజ్ చేసుకుని చేసేసాం. ఓకే.